నమస్తే. ఈటీవీ లైఫ్ మాన్సా ప్రోగ్రాంకి స్వాగతం. నా పేరు కె వేణుగోపాల్. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా వర్క్ చేస్తున్నాను. ట్రైనర్‌గా కూడా నేను పనిచేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే నాయకత్వ లక్షణాలు. నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి? అసలు నాయకుడు ఎలా ఉండాలి? ఏంటి? ఒకసారి మనం తరిచి చూస్తే గనక నాయకుడు సత్యదర్శి, సత్యాన్నే మాట్లాడతాడు. నాయకుడు సమదర్శి, సమంగా అందరినీ చూస్తాడు. నాయకుడు ప్రియదర్శి, ప్రియంగా మాట్లాడతాడు. నాయకుడు మార్గదర్శి, అతను ద వన్ హూ నోస్ ద వే అండ్ గోస్ ద వే అండ్ షోస్ ద వే. సో మార్గాన్ని మనం చూపిస్తాడు. నాయకుడు దూరదర్శి, హూ హ్యాడ్ ఎ విజన్, ఈజ్ ఆల్సో ఎ లీడర్. అయితే ముఖ్యంగా మనం దీంట్లో మీరు LEADR లీడర్ అని చూస్తే కనుక మొట్టమొదటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఆల్ఫాబెటికల్ లెటర్ ఏదైతే ఉందో ఎల్ దాన్ని మనం ఏ విధంగా అబ్రివేషన్ చేస్తామో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎల్ అంటే లెర్నర్స్ ఆర్ విన్నర్స్. సో లీడర్ అనేవాడు నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఏదో ఒక విషయం మనం నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకోవాలి కూడా. మనం కనుక నేర్చుకోగలిగితే మనల్ని జీవితంలో ఎవరు ఆపలేరు. మనం నేర్చుకోలేకపోతే మనల్ని ఎవరు కూడా బాగు చేయలేరు. సో వీ షుడ్ లెర్నర్స్ ఆర్ విన్నర్స్. అంటే ఇక్కడ మీకు అర్ధాతురాణం నగురు న బంధు, క్షుధాతురాణం నా రుచి నా పక్వం, విద్యాతురాణం నా సుఖం నా నిద్ర. అర్ధాతురాణం నా గురువు నా బంధు అంటే ధనార్జన చేసేవాడికి గురువు కానీ బంధువు కానీ అనే ఆపేక్ష ఉండదు. ఎంతసేపు ప్రతి క్షణం వాడు సంపాదించుకోవడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అదే క్షుధాతురాణం నా రుచి నా పక్వం అంటే అతనికి ఏంటంటే ఆకలిగా ఉన్నవాడికి రుచి కానీ దాని ఇది కానీ పట్టించుకోవడం అనమాట. ఏది పెట్టినా కానీ తినే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అంటే నేర్చుకోవాలి అన్న తపన ఉన్నవాడికి, నేర్చుకోవాలి అన్న ధృతి ఉన్నవాడికి సుఖం కానీ నిద్ర కానీ పట్టం అనమాట. ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటాడు. సో ద వన్ హూ లెర్నర్స్ ఆఫ్ విన్నర్స్. ప్రతి క్షణం ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళని మనం లీడర్స్ కింద క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ టెల్ దెమ్ యాజ్ అ లీడర్. సో లీడర్లో ఫస్ట్ లెటర్ మనం చెప్తాము ఎల్ అంటే లెర్నింగ్ ఈజ్ లైఫ్ టైం ప్రాజెక్ట్. నేను చాలాసార్లు చెప్తుంటాను, పేరెంటింగ్ ఈజ్ 20 years ప్రాజెక్ట్, కెరీర్ ఈజ్ 40 years ప్రాజెక్ట్, యూనో మ్యారేజ్ ఈజ్ 80 years ప్రాజెక్ట్, లైఫ్ ఈజ్ 100 years ప్రాజెక్ట్, వెరాజ్ లెర్నింగ్ ఈజ్ లైఫ్ టైం ప్రాజెక్ట్. మనం ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి. సో ద వన్ మస్ట్ హూ వాంట్స్ టు బికమ్ ఎ లీడర్, యూ షుడ్ లెర్న్. మీరు ఖచ్చితంగా నేర్చుకుంటూనే ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ యూ షుడ్ లెర్న్. సెకండ్ పాయింట్ LE లీడ్ బై ఎగ్జాంపుల్. మనం లీడర్స్ ఎవరైనా అంటే ప్రతి ఒక్కరిని ఎవరినైనా మీరు ఈ ప్రపంచంలో తీసుకోండి, అదే రతన్ టాటా గారు కావచ్చు, స్టీవ్ జాబ్స్ కావచ్చు, లేకపోతే లీడర్ మహాత్మా గాంధీ గారు కావచ్చు, మదర్ తెరీసా గారు కావచ్చు, ఎవరినైనా మీరు కోట్ చేయండి. లీడర్ అనే వ్యక్తి దే షుడ్ బీ ఎగ్జాంపుల్గా ఉండాలి. మనకి వాళ్ళ APJ అబ్దుల్ కలాం గారు, APJ అబ్దుల్ కలాం గారు కాబట్టి నేను ఒక చిన్న స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది 1973 సంవత్సరంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా APJ అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అయితే దానికి చైర్మన్గా సతీష్ ధావన్ గారు ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళు ఒక 1000 మంది కలిసి పనిచేశారు. కొన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. అంతరిక్షంలోకి PSLV-3 అనే ఒక నౌకను పంపించే ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్గా అది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిన క్షణంలో సతీష్ ధావన్ గారు ఎవరైతే ఉన్నారో ఇస్రో చైర్మన్, హీ కేమ్ ప్రెస్ కాన్ఫరెన్స్, అతను వచ్చాడనమాట. అంటే ఈసారి యాజ్ ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా APJ అబ్దుల్ కలాం గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని హోల్డ్ చేయాలి. బట్ స్టిల్ సతీష్ ధావన్ గారు వచ్చి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని తీసుకున్నారనమాట. సో మనం బాగా ట్రై చేసాం, కానీ కష్టపడ్డాం. అన్ఫార్చునేట్గా అది ఫెయిల్ అయింది. నో ప్రాబ్లం, నెక్స్ట్ ఇయర్ మేము కొట్టబోతున్నాం, నెక్స్ట్ ఇయర్ మేము దీన్ని సక్సెస్ చేయబోతున్నాం అని చెప్పారనమాట. ఎగ్జాక్ట్గా 1 year తర్వాత ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ మన వాళ్ళందరూ కష్టపడి సక్సెస్ చేయడం జరిగింది. సక్సెస్ చేసిన తర్వాత సతీష్ ధావన్ గారు ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్ని APJ అబ్దుల్ కలాం గారిని తీసుకోమని చెప్పారు. అంటే ఈయన స్వయంగా APJ అబ్దుల్ కలాం గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఏంటి అని అంటే, ఒక లీడర్ హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్ అంటే
ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని తను తీసుకున్నాడు. ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ని తన టీంకి పంచించారు. సో కాబట్టి మన అందరం కూడా లీడ్ బై ఎగ్జాంపుల్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ, అంటే అది మీరు ఇంట్లో ఒక మదర్ పాత్రలో ఉండుండొచ్చు, లేదా ఒక ఫాదర్ పాత్రలో ఉండొచ్చు, లేదా ఒక కంపెనీకి సీఈఓగా ఉండుండొచ్చు, లేకపోతే ఒక టీచర్గా మీరు ఉండొచ్చు, ఒక లెక్చరర్గా మీరు ఉండొచ్చు, లేదా ఒక డాక్టర్గా మీరు ఉండొచ్చు, ఒక ఇంజనీర్గా మీరు ఉండొచ్చు. వీ షుడ్ బీ ఎన్ ఎగ్జాంపుల్. లీడర్స్ అంటే ఎవరు పుట్టుకలతో లీడర్స్ అయిపోరండి, నాయకులు అయిపోరు. లీడర్స్ అంటే అది సాధారణ వ్యక్తులు కూడా సాధన ద్వారా సాధించవచ్చు. ఈ లక్షణాలన్నీ కనుక మనం కలిగి ఉంటే కనుక డెఫినెట్గా వీ విల్ లీడర్స్, వీఆర్ ఆల్ లీడర్స్. తర్వాత నెక్స్ట్ LEA. ఏలో యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే, మీరు ఇప్పుడు ఏ క్షణంలో ఉన్నారు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీ జీవితం స్థితి గమనం ఏ విధంగా ఉందో నాట్ ఏ మ్యాటర్, కానీ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఒక జీవితంలో సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క నాయకుడు, మీరు పొలిటీషియన్ దగ్గర నుంచి ఫిల్మ్ స్టార్ వరకు ఎవరినైనా తీసుకోండి, లేదా ఒక బడా బిజినెస్ మ్యాన్ని తీసుకోండి, లేకపోతే హూ ఆర్ ద పీపుల్ ఎవరినైనా మీరు తీసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో కష్టాలు అనుభవించి వచ్చిన వాళ్ళే, వాళ్ళ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసి వచ్చిన వాళ్ళే. యాక్సెప్ట్ చేస్తేనే అంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని కూడా మనం అంటుంటాం. సో కాబట్టి డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయాలి. మన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఛాలెంజెస్ అన్నిటిని కూడా మనం యాక్సెప్ట్ చేస్తే యూ విల్ లీడర్. సో యాక్సెప్ట్ ద ఛాలెంజెస్. తర్వాత LEAD, లీడ్. డీలో ఏంటంటే ముఖ్యంగా ఒక లీడర్కి ఉండవలసిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇతరులతో పని చేయించుకోగలగటం. నేను లీడర్ అనుకోండి, నేను లీడర్ని, ప్రతి పని నేను చేయలేను, చేయకూడదు కూడా. సో మనం ఇతరులతో పని చేయించుకోగలగాలి. అయితే డూ ద బెస్ట్ వర్క్ అండ్ లీవ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఫర్ ద బెస్ట్ పీపుల్. దాన్నే మనం డెలిగేషన్ అంటాం. డెలిగేషన్ అంటే జనరల్గా ఉన్న మీనింగ్ ఏంటి అంటే పని అప్పచెప్పటం. నో, ఎగ్జాక్ట్ మీనింగ్ కనుక మీరు చూస్తే డెలిగేషన్లో బాధ్యతలు అప్పచెప్పటం, అధికారాలు అప్పచెప్పటం అని ఉంటుంది. మీరు గూగుల్లో కానీ డిక్షనరీలో కానీ ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి, అధికారాలు అప్పచెప్పడం ఉంటుంది తప్ప పని అప్పచెప్పడం అనేది ఎక్కడా ఉండదు. కానీ చాలామంది లీడర్స్ ఈ తప్పు చేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకి ఈ పని చేసుకోనరా అని చెప్పేస్తారు, కానీ వాళ్ళు ఆ పని చేయాల్సినటువంటి ఏదైతే అవసరం ఉందో స్వేచ్ఛని పూర్తిగా ఇవ్వరు వాళ్ళకి. మళ్ళీ ఏదైనా పని అవసరం అయితే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు ఆ పనిలో ఎన్నో నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ పనిలో మనం కొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కసారి మన దగ్గరికి వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను కనుక మనం ఇవ్వగలిగితే ఆ పని క్లియర్గా కంప్లీట్ చేసుకొని రాగలుగుతారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, టాస్క్ అసైన్ చేయటం వేరు, వర్క్ డెలిగేట్ చేయటం వేరు. సో మన ఇంట్లో కూడా వర్క్ డెలిగేట్ చేస్తుంటాం పిల్లలకి, మన వర్క్ అమ్మ పిల్లలకి వర్క్ డెలిగేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా టీచరు పిల్లలకి స్టూడెంట్స్కి ఆ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకురండి, అది కూడా వర్క్ డెలిగేషన్ కింద మనం తీసుకోవచ్చు, చెప్తుంటాం కదా. అదేవిధంగా ఆఫీస్లో కూడా మనం వర్క్ డెలిగేట్ చేస్తుంటాం. అయితే ఈ వర్క్ని ఎలా డెలిగేట్ చేయాలి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా డెలిగేట్ చేయాలి అంటే అసలు ఏమి డెలిగేట్ చేయాలో ముందు మనకు కనుక తెలిస్తే ఎలా డెలిగేట్ చేయాలో కూడా మనం ఆలోచించవచ్చు. అంటే అన్ని పనులు అందరికీ డెలిగేట్ చేయలేం మనం. ఇప్పుడు ఒక కంపెనీ CEO ఉన్నారు, ఆయన వచ్చి ఖచ్చితంగా స్వయంగా వచ్చి చెక్కుల పైన సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ని ఎవరికైనా డెలిగేట్ చేయగలుగుతారా? చేయలేరు, అవునా కదా? సో కాబట్టి ఏ వర్క్ని డెలిగేట్ చేయాలో ఒక క్లారిటీ మనకుంటే అప్పుడు మనం ఎవరికి డెలిగేట్ చేయాలో కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. అయితే ఈ వర్క్ డెలిగేషన్లో కూడా మనం ముఖ్యంగా 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలంటే, మొట్టమొదటిది ఈ వర్క్ డెలిగేట్ చేసేటప్పుడు అతనికి ఆ స్కిల్ సెట్ ఉందా లేదా, రెండవది ఆ ఇంట్రెస్ట్ అతనికి ఉందా లేదా, ఇది చూసుకోవాలి.
అతనికి మనం ఏదైనా ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని అప్పచెప్తున్న దానికి సంబంధించిన స్కిల్స్ కనుక తన దగ్గర లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి, ఆ పని చేయడం కష్టం అవుతుంది, అవునా కదా? సో స్కిల్ సెట్ లేకపోతే కష్టం అయిపోతుంది. కానీ స్కిల్ సెట్ ఉంది కానీ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆ పని చేయడం కష్టం అవుతుంది. సో స్కిల్ సెట్ ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా మనం చెప్పాలి. ఈ పని చేయడం వల్ల ఈ కంపెనీకి ఇలా లాభం వస్తుంది, ఈ పని చేయడం వల్ల నీకు ఇలా బెనిఫిట్ దొరుకుతుంది, సో దట్ వీ షుడ్ వర్క్ టుగెదర్ అని చెప్పి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఆ వర్క్ మనం చేయించుకోవాలి. లేదు స్కిల్ సెట్ లేదు కానీ ఇంట్రెస్ట్ ఉంది, అట్లాంటి వాళ్ళకి మనం వర్క్ డెలిగేట్ చేయొచ్చా? అబ్సల్యూట్గా డెలిగేట్ చేయొచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, మన దగ్గర స్కిల్ ఉంది కాబట్టి మన స్కిల్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి కేటీ ట్రాన్స్ఫర్ చేస్తాం, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి పూర్తిగా కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టుగా విషయాలన్నీ చెప్పి, నీకు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ వచ్చి నన్ను అడుగు, నేను నీకు సహాయం చేస్తాను అని మనం చెప్తాం అనమాట. అప్పుడు వాళ్ళు వర్క్ డెలిగేట్ మనం చేయొచ్చు. అయితే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది, ఫాలో అప్ కూడా చేయాలి. మూడవది, మనం ఫస్ట్ ఎవరికి డెలిగేట్ చేయాలి, ఎలా డెలిగేట్ చేయాలి, మూడవది ఫాలో అప్. మనం ప్రతి క్షణం వాళ్ళని వెంటబడి ఫాలో అప్ చేయడం కూడా తప్పు. అదేవిధంగా ఒక 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు వచ్చి ఈ వర్క్ అయిపోయిందా అని అడగడం కూడా తప్పు. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, ఈ 1 అవర్ అయిన తర్వాత నేను మీతో మాట్లాడవచ్చా, ఈ వర్క్ పైన మనం కలిసి కూర్చొని చర్చించుకోవచ్చా అంటే మ్యూచువల్గా మీ ఇద్దరు ఒక టైం బ్లాకింగ్ పీరియడ్ చేస్తున్నారు. సో దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒక టూ డేస్ తర్వాత మనం కూర్చోవచ్చా, లేదా 1 అవర్ తర్వాత మనం కూర్చోవచ్చా అని చెప్పిన తర్వాత మనకి దానిపైన ఆ వర్క్ పైన ఇంట్రెస్ట్ వాళ్ళకి క్రియేట్ అయ్యి అప్పుడు వాళ్ళు మనకు గెట్ బ్యాక్ అవుతారు. సో ఆ విధంగా మనం వర్క్ డెలిగేట్ చేసి మనం పని తీసుకోవచ్చు. సో లీడర్లో డి అనేది డెలిగేషన్ ఆఫ్ వర్క్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత మనకి తర్వాత మళ్ళీ ఈ అంటే ఎక్సలెన్స్. అంటే సక్సెస్ రన్స్ ఆఫ్టర్ ఎక్సలెన్స్ అనమాట. ఇప్పుడు మనం ఎవరైనా సరే మంచిగా పనిచేస్తాం, దాన్ని గుడ్ అంటాం. బాగా పనిచేస్తారు, అంటే వీళ్ళు భలే పనిచేస్తారని ఒక పేరు ఉంటుంది. కానీ మీరు చూడండి, ఏఆర్ రెహమాన్ బాగా పనిచేస్తాడా, గ్రేట్గా మ్యూజిక్ చేస్తాడా? సచిన్ టెండూల్కర్ బాగా క్రికెట్ ఆడతాడా, గ్రేట్గా క్రికెట్ ఆడతాడా? సో గుడ్ నుంచి బెటర్గా మనం అవ్వాలి, బెటర్ నుంచి బెస్ట్గా మనం అవ్వాలి. అప్పుడే మన లైఫ్లో సక్సెస్ అనేది మనకు దొరుకుతుంది. సక్సెస్ రన్స్ ఆఫ్టర్ ఎక్సలెన్స్. మీరు చూడండి, మీరు అందరూ కూడా 3 Idiots అనే మూవీ చూసుంటారు. అందరూ సర్టిఫికేట్ల మీద పడతారు. ఒక అబ్బాయి స్కూల్ టాపర్ వస్తాడు, మంచి బిల్డింగ్, అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, మంచి డబ్బు ఉంటుంది. కానీ చివరికి అతను కూడా బాగా సక్సెస్ అయినటువంటి, ఎక్సలెన్స్ సాధించినటువంటి అమీర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతని వెంట ఇతను పరిగెత్తుతూ ఉంటాడు. మా కంపెనీ సైన్ చేయండి, మా కంపెనీ ప్రోడక్ట్స్ మీతో సైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తారనమాట. అంటే ఇక్కడ మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, లేకపోతే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, లేకపోతే మీ దగ్గర ఎంత మంచి బంగ్లా ఉంది, ఇది ముఖ్యమైన విషయం కాదు. మెయిన్గా ఏంటి అంటే మీరు ఆ విషయంలో ఎక్సలెన్స్ సాధించారా లేదా. ఎనీ వర్క్, ఎనీ కైండ్ ఆఫ్ ఫీల్డ్ యూ మే చూస్, ఆ ఫీల్డ్లో మీరు ఎక్సలెన్స్ ఉన్నారా లేదనేదే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్. తర్వాత లాస్ట్ వన్, ఆర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి ప్రతి అంశాన్ని, తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఈ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మీరు గ్రామీణ వాతావరణంలో కనుక చూస్తే, ముఖ్యంగా ఫాదర్ ఉంటే ఓకే, ఫాదర్ లేనప్పుడు ఇంటికి పెద్ద అన్నయ్య ఫాదర్ బాధ్యతను తీసుకొని తను చదువు మానేసి పొలం పనులు చేయటం, ఇవన్నీ మనం చూస్తాం. అంటే హీ హాజ్ అ లీడర్, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఫాదర్ స్థానంలో ఫాదర్ని రీప్లేస్ చేస్తూ ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ఫ్యామిలీకి అండదండలు ఇస్తూ వెన్ను తట్టి నిలబడి ఆ తర్వాత ఉన్నటువంటి తమ్ముడిని కానీ చెల్లెల్ని కానీ చదివించగలిగితే దట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ ఎ లీడర్. సో అటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఈరోజు మీరు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, దానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా లేదా? చాలామంది చెప్తుంటారు, నేను ఈ కులంలో పుట్టాను, నేను పేదరికంగా పుట్టాను, సో దీనివల్ల నేను సాధించలేకపోతున్నాను. ఇవన్నీ బుల్షిట్ అండి. యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీస్ వాట్ ఎవర్
యూ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. మీరు సక్సెస్ఫుల్గా ఉండండి లేదా ఫెయిల్యూర్గా ఉండండి, దానికి మీరే రెస్పాన్సిబుల్, మీ జీవితానికి మీరే రెస్పాన్సిబుల్. వెన్ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్, యూ విల్ బికమ్ అ లీడర్. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఎలాబరేట్ యాజ్ అ లీడర్ అనమాట. ఎల్ఈఏడే లీడర్. మళ్ళీ నేను ఒకసారి మీకు సమరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎల్ అంటే లెర్నర్స్ ఆర్ విన్నర్స్. మనం ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగా ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకునేవాడికి ఈ ప్రపంచం మొత్తం దాసోహం అవుతుంది. మీరు నేర్చుకుంటున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. రెండవది ఈ ఎగ్జాంపుల్, లీడ్ బై ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్గా ఉన్నారా? నేను సతీష్ ధావన్ గారి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను. సో లీడ్ బై ఎగ్జాంపుల్. తర్వాత యాక్సెప్ట్, యాక్సెప్ట్ ఛాలెంజెస్. మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా సరే, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాకి అందరూ కొంతమంది జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. కానీ వీ షుడ్ యాక్సెప్ట్. ఈరోజు ఇబ్బందిగా ఉంటుంది, రేపు మరీ ఇబ్బందిగా ఉంటుంది, ఎల్లుండి మాత్రం మనకి మంచిగా ఉంటుంది. సో కాబట్టి యాక్సెప్ట్ ద ఛాలెంజ్. తర్వాత డెలిగేషన్ ఆఫ్ వర్క్. లీడర్ మస్ట్ డెలిగేట్ ద వర్క్. ఓకే. తర్వాత తర్వాత ఈ అంటే ఎక్సలెన్స్. మీరు గుడ్గా పనిచేయటం వేరు, బెటర్గా పనిచేయటం వేరు, బెస్ట్గా పనిచేయటం వేరు. మీరు తీసుకున్నటువంటి ఏదైనా వర్క్లో దాంట్లో మీరు ఎక్సలెన్స్ సాధించాలి. అది ఏదైనా కావచ్చు. ఒక స్వీపర్ అయితే స్వీపర్ మీకన్నా బాగా ఎవరు స్వీప్ చేయకూడదు. మీరు ఒక డాక్టర్ అయితే మీకన్నా బాగా ఎవరు ఆ డాక్టర్ అయి ఉండకూడదు. ఒక స్టూడెంట్ అయితే మీకన్నా మంచి స్టూడెంట్స్ ఎవరు అయి ఉండకూడదు. మీరు ఒక కెమెరామ్యాన్ అయితే మీకన్నా బెస్ట్ కెమెరామ్యాన్ ఇంకొకరు ఉండకూడదు. సో దాంట్లో మీరు ఎక్సలెన్స్ సాధించండి. తర్వాత రెస్పాన్సిబిలిటీ. టేక్ రెస్పాన్సిబిలిటీ. మీ లైఫ్కి మీరే రాజు, మీరే మంత్రి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అయితే నాయకుడి గురించి నేను పంచభూతాలకి నాయకుడిని ఆపాదించే ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తాను అంటే, గాలి పూలలోని సువాసనలు ఏ విధంగా అయితే తీసుకొస్తుందో అనుబంధాలని నాయకుడు ఇంట్లోకి తీసుకొని వస్తాడు. ఆకాశం మబ్బుల్ని ఏ విధంగా అయితే మోస్తుందో ఆ విధంగా బాధల్ని భరిస్తాడు. తర్వాత నేల వేళ్ళని పట్టుకొని ఏ విధంగా అయితే గట్టిగా పట్టుకుంటుందో కుటుంబాన్ని నాయకుడు పట్టుకొని ఉంటాడు. అదేవిధంగా అగ్ని చదలను కాల్చివేసినట్టుగా అపార్థాలని తొలగిస్తాడు నాయకుడు. అదేవిధంగా వరుణుడు మేఘాన్ని వర్షంతో కరిగించినట్టుగా రాగద్వేషాలని కరిగిస్తాడు. సో నాయకుడు ఈ విధంగా అన్ని రకాలుగా, నాయకుడు ఎప్పుడు కూడా జాతిలోంచి రాడండి, జనంలోంచి పుడతాడు. నాయకుడు అందరినీ కలుపుకోబోయే తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరితోటి ప్రియంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నేను ముందు చెప్పినట్టు సత్యదర్శి, సమదర్శి, దూరదర్శి, మార్గదర్శి, ప్రియదర్శి. సో దర్శించే దార్శకులందరూ కూడా నాయకులే. ప్రేమించే తత్వం ఉంటే స్త్రీ తత్వం ఉంటుంది, సాధించే తత్వం ఉంటే పురుషతత్వం ఉంటుంది. రెండూ కలిస్తే మానవత్వంతో కూడిన నాయకత్వం ఉంటే అప్పుడు కదా సమానత్వం. అయితే నాయకుడిగా చివరిగా నేను ఒక చిన్న స్టోరీ చెప్పి, నాయకుడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్వామి వివేకానంద గారు మన భారతదేశాన్ని ఒక షిప్తో కంపేర్ చేస్తారు. అంటే ఈ భారతదేశం అనే ఒక షిప్పు నిజాయితీ లేకుండా, అవినీతి, స్వార్థం, తర్వాత ఈ కుళ్ళు, కుతంత్రం, వీటన్నిటి ద్వారా బొక్కలు పడిపోయి షింక్ అయిపోయి సముద్రంలో మునిగిపోతుంది. సో దీన్ని మీరు ఎలా మార్చాలి? ఒక 100 మంది ఉక్కు సంకల్పం కలిగినటువంటి యువకుల్ని నాకు ఇవ్వండి, నేను ఈ భారతదేశాన్ని మార్చి చూపిస్తాను అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఈ 100 మంది యువకులు ఎవరైతే ఉన్నారో ఆ షిప్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ యొక్క బ్లడ్, స్వెట్ ఇవన్నీ తీసి ఆ హోల్స్ అన్నిటినీ కూడా మూసేయండి, లేదా ఆ షిప్లోంచి దూకి చనిపోయండి. ఎందుకంటే ఆ షిప్కి భారం కదా. ఆ షిప్లో కనుక మీరు ఉంటే ఆ షిప్ని మీరు కాపాడాల్సి ఉంటుంది. భారతదేశాన్ని కాపాడాలని అంటే ఆ బరువు ఏదైతే ఉందో ఆ బరువు అంతా కూడా మీరు ఉండడం వల్ల బరువు ఎక్కువ అవుతుంది. కానీ మీరు ఉపయోగపడతారు. అంటే దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేమిచ్చాను అనే సంకల్పంతో మనం పనిచేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనం నాయకత్వంగా చూస్తాం. అంతెందుకండి, మన ఇంట్లో అమ్మ ఉంది. అమ్మ చూడండి, సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. మీకు ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఇబ్బంది కలిగినా సరే
తను ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తూనే ఉంటుంది. అంటే ఒక లీడర్ ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి. ఈ షుడ్ బి సర్వీసెస్. మీరు ప్రతిసారి నేను అథారిటేటివ్గా ఉంటాను, నేను చెప్పిందే వినాలంటే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది, కొన్నిసార్లు కష్టం అవుతుంది. సో కాబట్టి కొన్నిసార్లు మనం సర్వీస్ ఓరియంటెడ్గా కూడా మనం ఉండాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే లీడర్షిప్ మీద కొన్ని వేల మంది, వేల సార్లు, వేల ప్రసంగాలు చేయడం జరిగింది. అన్నీ మనం ఒకే రోజు ఈ మనకిచ్చిన అతి తక్కువ సమయంలో చెప్పడం చాలా కష్టం అవుతుంది. బట్ స్టిల్ మీకు టేక్ అవే పాయింట్స్ నేను ఇచ్చానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో బీ ఎ లీడర్, ద వరల్డ్ విల్ బీ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్.